హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు 7. ఈరోజైతే మనకి 2 బండ్లు లోడింగ్ ఉంది. మా ఫ్రెండ్ గారిది ఒకటి, బండి ఒకటి. తోటలోకి అయితే వచ్చేసిన బండి తీసుకొని ఇదే తోట. ఓకే, నెక్స్ట్ మన వాళ్ళు కటింగ్ కాడికి వెళ్దాం. కటింగ్ కాడికి వెళ్ళాక ఎలా కట్ చేస్తున్నారు ఏంది అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, తీసి పెట్టాలిగా. చెట్లు దర్జా పడుకున్నారు మామిడికాయలు కోత కోపించే కాడ. లోడు చేపించకుండా ఏం చేపించకుండా నిన్న వద్దాం అనుకున్నా కానీ నాకు బాక్సులు సార్ లేట్ అయింది. ఇక వాడు అక్కడ ఆగిపోయాడు, వాడికి కూడా ఇవ్వలే బాక్సులు. కాలు కింద పడొద్దు, కింద పడితే డ్యామేజ్ అవుతాయి. ఓకేనా, జాగ్రత్తగా కొయ్యాలి. గలగల ఊపితే గలగల రాలుతాయి. అవును, ఆ తోట కాయలు చెట్లు చిన్నవి, కళ్ళలో కాయలు కిందికే ఉన్నాయి. బండి అయిందా కటింగ్? బండి కటింగ్ అయిపోయినట్టేనా? చెట్లు పెద్ద ముదురుగా చెట్లు కాబట్టి పొద్దున్న 5ంటికి లేస్తాను, రాత్రి 11 అవుతుందో 12 అవుతుందో 1 అవుతుందో ఏమో చెప్పాలి. కోసుడు ఈసుడు. మరి భోజనం ఉందా? నಮಗೆ ఏమో టైము కుదురుతుంది, తింటాం. లేకపోతే 2 నెలల 15 రోజులు అంతే కష్టపడాలి, తప్పదు. అంతేనా? బిర్యానీలు వస్తాయంటగా? బిర్యానీ ఏం లేవబ్బా, సాదా రైడ్లో సాదా రైట్ ఏం తింటాం అబ్బా? బిర్యానీ లేవంటావు? లేవు, ఏం తింటాం బిర్యానీ? అసలు తింటేనే దాస్తాము. అవును, బిర్యానీ డేంజర్ కదా. కాయలు కూడా అసలు అంతా చికెన్ కూడా వేస్ట్. చికెన్ కోతులు కూడా ఉన్నాయిగా. బాగానే ఉంటాయి, చెట్లు కొట్టేసి మొత్తం ఎత్తా ఉంటాయి. అవును, చెట్లు లేకపోతే ఈ చెట్ల మీదే వస్తాయి. మంచి అడవిని నాశనం చేస్తాను. అవును, అడవి మొత్తం నరికేస్తా ఉంటే జీవాలు ఎడిపోతాయి. మామిడి తోటలలో 4 రోజులు తర్వాత ఖాళీ. మొన్న గాలి వచ్చినప్పుడు కాయలు పడిపోయినట్టున్నాయిగా, అద్దె పడి ఉన్నాయి. చాలా నష్టం ఈ సంవత్సరం. గాలి దుమ్మారం వచ్చి కాలంతా నష్టం. భోజనానికి అయితే వచ్చినాం హోటల్కి, అశోక హోటల్. భోజనం అయితే రెడీ అయింది. 4 అన్న. ఓకే, సాంబార్ ఎక్కువ పెట్టినావుగా. థమ్స్అప్ బాటిల్ తీసుకున్నా. గ్లాసులో ఒక 3 గ్లాసులు ఇవ్వనా? గ్లాస్ అలాగే మొత్తం పట్టాలు గిట్టాలు వేసుకుంటా అరేంజ్మెంట్ చేస్తాడు మొత్తానికి. భోజనం భోజనాలు రెడీ. పిల్లలు మనం ఇంకున్నారా? అంటే 1 సైడ్ క్యాండిడేట్, అందుకే ఒక పక్కే నడుస్తుంది. భోజనాలు రెడీ కానీ ఓపెన్. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడాలి. ఏం భోజనాలు ఏమేమి కర్రీస్ ఏమున్నాయి. मैं बोरे जब भिजाए तो हो गया ना जी तुम्हें. ఏమి కర్రీస్ ఉన్నాయి? భోజనం రెడీ. కర్రీస్, పచ్చడ,
ఏమున్నాయి? సాంబారి పప్పు వంకాయ కర్రీ, పెరుగు అంతేనా కర్రీస్? ఓకే. ఇవ్వాలి. బాక్సులు ఎంటీ బాక్సులు దడ దించేసి ప్యాకింగ్ చేస్తే మిమ్మల్ని అందరినీ యూట్యూబ్లో పడేస్తా. డోర్ తీస్తే అటు బండి తీసుకెళ్దాం. ఇటు పక్క వేయండి మీరు, ఫస్ట్ ఇటు పక్క ఇటు ఇచ్చిన ఇటు పక్క వేసేయండి. రెండు తీసుకెళ్ళి 2 చేతులలో. ప్యాకింగ్ అయితే మొదలైంది. పేపర్స్ వేసి డబుల్గా ప్యాకింగ్ చేస్తున్నారు మన వాళ్ళు నీట్గా. అందులో సైజ్ కాయలు వేరు చేస్తూ ప్యాకింగ్ పెద్ద కాయల్లోన చిన్న కాయలు ఒక సైడ్కి వేస్తున్నారు. ప్యాకింగ్ అయితే ఒక్కొక్క చెట్టుకి ఇలా ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనకి బండి లోడింగ్కి కాయలు సరిపోతాయా లేదా అనేది చూసి మళ్ళా కోసి తింటే మళ్ళీ కోస్తారు, లేదా కింద ఉన్న వారికి ప్యాకింగ్ చేయడం అయిపోతే లోడింగే. తర్వాత యూట్యూబ్లో మీరంతా కలకలలాడుతూ ఉండాలి. కానియాలి జల్దీ పొద్దుపోతుంది. చీకటి పడుతుంది. చిన్నోళ్ళారా, మీసాలు ఎవరికి లేవు, ఒక్కడికి మీసాలు లేవు ఇందులో.